కుత్బుల్లాపూర్ మేడ్చల్ డ్వాక్రా గ్రూపు మహిళల సంఘాలకు డబ్బులు ఇప్పించి వారి నుంచి 20,000 నుంచి 50,000 వరకు కమిషన్ తీసుకుంటున్న సీఓ పాపాగౌడ్ ఈ రోజు కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయం లక్ష్మాగౌడ్ ఆధ్వర్యంలో మహిళల డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు. వారి నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉందని, ఒక్కొక్క గ్రూపు దగ్గర ₹1,000 లంచం తీసుకుంటున్నాడని వారు నిరసన కార్యక్రమం తెలిపారు. తదనంతరం వారు మాట్లాడుతూ ముందు ఉన్న సీఓలు ఎవరు కూడా ఇలా చేయలేదని, ఇప్పుడు ఉన్న పాపాగౌడ్ ప్రతి సంఘం మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరగా సీఓ పదవి నుంచి పాపాగౌడ్ని తీసివేయాలని నిరసన తెలిపి పాపాగౌడ్ డౌన్ డౌన్, అవినీతి పాపాగౌడ్ డౌన్ డౌన్ అని వారి మాటలో నిరసన తెలిపారు. ఈ విషయంపై స్థానిక డిప్యూటీ కమిషనర్ వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకుంటామని డ్వాక్రా గ్రూప్ మహిళలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లాయర్ లక్ష్మాగౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. మాది గాజుల రామారావు సర్కిల్ అండి, 128 డివిజన్. మొత్తం భగత్ సింగ్ నగరు, వివేకానంద నగరు, ఎన్ఎల్బి నగరు, శ్రీనివాస్ నగరు, ఈ ఏరియాలతో తగ్గట్టు మా దగ్గర దాదాపు 300 సంఘాల వరకు ఉన్నాయి. మాకు పీఓగా వర్క్ చేసిన పాపాగౌడ్ గారు, సిఓ గారు 300 సంఘాల మీద ఆయన మాకు సిఓనండి, కమ్యూనిటీ ఆఫీసర్. అయితే సంఘాల వారీగా ఆయనకు రుణాలు ఇప్పించుకుంటూ వాళ్ళకు మోటివేషన్ చేసుకుంటూ సంఘాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మాకు సమైక్య వారిగా మాకు గైడెన్స్ ఇస్తూ సంఘాలను నడపాలి. అయితే వాళ్ళు మాకు మర్యాద ఇవ్వకపోగా సభ్యులతోటి కూడా సంఘాల వారితో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ లోన్లు వచ్చినప్పుడు మాకు ఇంత కావాలి అంత కావాలని డిమాండ్ చేస్తూ, ఇంత ఇస్తేనే నేను లోన్ పెడతాను లేకపోతే లేదు అని వాళ్ళు పాస్బుక్లు పెట్టుకోవడము. అలాగే మా పైన మా సమైక్యంలో ఒక కార్పిగా వర్క్ చేస్తుంటారు. వాళ్ళని కూడా ఏదైనా వర్క్ చేయకపోతే వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో మాట్లాడడం, దాన్ని మేము ఏదైనా మాట్లాడినప్పుడు మాకు ఎదురు చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తున్నారండి. అందుకని మేము ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి కమిషనర్ దగ్గరికి వచ్చాం. క్వశ్చన్ మీరు కూడా అడగలేదా, ఎందుకు ఇవ్వాలి మేము డబ్బులు మీకు, మా గవర్నమెంట్ వచ్చేస్తున్నాం? ఎందుకంటే మేము సైన్లు పెట్టించి ఫైల్స్ మేము బ్యాంక్ వరకు తీసుకెళ్ళాలి కదా. అయితే సరే సార్, మీరు కూడా కష్టపడుతున్నారు, ఎంతో కొంత ఇస్తే వాళ్ళ తృప్తితో మీరు తీసుకోండి, మేము కాదనట్లేదు. మీరు కూడా కష్టపడినందుకు అంతో ఇంత ఆశించండి, అంతేగాని 10 లక్షలు వస్తే మీరు 10,000 డిమాండ్ చేయడం, 20 లక్షలు వస్తే 20,000 డిమాండ్ చేయడం అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ సంఘాలు వాళ్ళు ఇష్టపడి ఎంత ఇస్తే అంత తీసుకోండి, కాదనట్లేదు. మేము అసలు ఇవ్వద్దు అని కూడా అనట్లేదు. కానీ మాకు ఎస్ఎల్ఎఫ్ల ద్వారా మాకు ప్రెసిడెంట్కి తెలిసి మీరు లోన్లకు అప్లై చేపియండి. వాళ్ళకు కూడా ఏదైనా కట్టినప్పుడు మేము కూడా రీలోన్ వాళ్ళు కరెక్షన్ చేస్తాం కదా సార్, మేము బ్యాంకు ద్వారా కూడా వసూలు చేసి ఇప్పిస్తాం కట్టన పక్షంలో. అలాంటివి మేము కూడా చేయడానికి మాకు ఆస్కారం ఉంటే, మాకు తెలియకుండానే మీరు గ్రూపులకు లోన్లు ఇప్పించుకుంటూ వాళ్ళని పర్సనల్గా ఫోన్లు చేసి ఇంత ఇవ్వాలి నాకు అని డిమాండ్ చేయడం అది కరెక్ట్ కాదు కదా. ప్రజాపాలన కూడా నడుస్తుంది, ఏదున్నా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా ప్రజల వరకు తీసుకెళ్లే బాధ్యత మీ మీద పెట్టినప్పుడు మీరు అందరికీ మోటివేషన్ చేయాలి. అక్కడ ఉండి ఆర్పీలు కూడా చక్కగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచి రెస్పాన్స్ ఇచ్చుకుంటూ ఇలా చేసుకుంటే అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఏది సరిగ్గా ఆన్సర్ చేయకపోగా మీ రూట్లో మీరు వెళ్తే అది కరెక్ట్ కాదని మేము ఎన్నోసార్లు మందలియడం జరిగింది. ఆయన కూడా ఆయన బిహేవియర్ మార్చుకోవడం లేదు, ఆయన పద్ధతిలోనే ఆయన వెళ్తున్నాడండి. అది ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ కమిషనర్ గారికి మీరు ఫిర్యాదు చేయడానికి వచ్చాము. అలాగే డిపిఓ మేడం లెటర్ ఇచ్చారు, మరి కమిషనర్ గారికి కూడా లెటర్ చేయడం జరిగింది. చర్య దీని మీద గట్టిగా తీసుకోవాలని కోరుతున్నాను. శ్రామాదేవి అండి, నేను భగత్ సింగ్ నగర్ ఎస్ఎల్ఎఫ్ ప్రెసిడెంట్ని. మా దగ్గర 70 గ్రూపులు ఉన్నాయండి. 6 ఎస్ఎల్ఎఫ్ల కింద మేము ఫామ్ చేసుకొని గత 20 సంవత్సరాల నుంచి రన్ చేసుకుంటున్నాము. లోన్స్ ఇంతకుముందు ముస్తఫా గారు, సిఓ గారు, అరుణ గారు సిఓలు ఉన్నారు. వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉండి అందరికీ చేశారు. లోన్స్ ఇప్పిస్తే కూడా మా దగ్గర ఎలాంటి అమౌంట్ కూడా తీసుకోలేదు. ఈ పాపాగౌడ్ గారు వచ్చినప్పటి నుంచి 5 లక్షల లోన్ వస్తే 5,000, 10 లక్షలు వస్తే 10,000, 20,000 ఇలా కంపల్సరీ ఇవ్వాలండి. లేకపోతే పాస్బుక్ల దగ్గర పెట్టుకొని అరాజ్ చేస్తున్నాడు. ప్లస్ మళ్ళీ అలా డబ్బులు ఇవ్వము అంటే ఒక 3-4 మంత్స్ సతాయిస్తున్నాడండి లోన్స్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయకుండా. మళ్ళీ ఇంకా అసలు ఎలా అంటాడంటే, నేను ఇలాగే చేస్తాను, నేను కాళ్ళు మొక్కాల, పొదుపు సంఘాల వాళ్ళతో రెస్పెక్ట్గా మాట్లాడండి సార్ అంటే కాళ్ళు మొక్కాలి నా వాళ్ళకి, నేను ఇలాగే మాట్లాడతా. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. మీరు పొలిటికల్ అనుకుంటే నేను అంతకన్నా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను పొలిటికల్ గురించి మాట్లాడట్లేదు సార్, మా గ్రూపుల గురించి మాట్లాడుతున్నా. మా గ్రూపుల వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి, మీరు రెస్పెక్ట్ చేసుకోండి. మేము లంచాలు కూడా అంతంత ఇవ్వలేము. 20 లక్షలు వస్తే 20,000 మేము ఇవ్వము. 4,000, 5,000 వరకు అంటే ఇస్తారు పాపం వాళ్ళు, అది కూడా పేదవాళ్ళు అని అంటే ఇవ్వాలమ్మా. నాకు ఒక పిల్ల ఉంది, ఫీజు కట్టుకోవాలి, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, ఎలా బతుకుతాం, మాకేం జీతాలు వస్తున్నాయని ఇలా. సరే, ఇప్పుడు ఆయన ఇప్పుడు లంచాలు ఇప్పుడు ప్రజెంట్ లంచం అనకుండా ఇప్పుడు సంఘం నుంచి అడుగుతున్నారు అని చెప్పేసి కోసం లోన్స్ కోసం వెళ్ళిన వాళ్ళని ఏం పనిలేదా, మీరు పొద్దాక తిరుగుతుంటారు,
3-4 months వాళ్ళని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పుతాడు సార్, ఫోన్ రెస్పాండ్ చేయరు. సరే ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏమంటానంటే మీరు ఆయన డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీరు 70 గ్రూపులకి మీరే కాల్స్ చేయండి సార్, మెంబర్స్ కానీ లీడర్స్ కానీ ఎవరికైనా, ఓకే. ఎవరికి ఫోన్ చేసి మీరు అడగండి. తీసుకోలేదు, మమ్మల్ని సతాయించలేదు పాపాగౌడ్ గారు అని అడిగితే అప్పుడు చెప్పండి సార్. సరే, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అది కూడా చెప్పండి. ఆయన వద్దు సార్, మాకు ఆయన సస్పెండ్ చేయాలి. ఆయన ఎంక్వైరీ చేసి మీరు ఆయన చేసిన అరాచకాల మీద ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయండి. మాకు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీఓగా వద్దు. ఆయన ఇక్కడే కాదు, ఇక్కడ కూడా లేడీస్ దగ్గర పనిచేసే నేచర్ ఆయనకు లేదు సార్. లేడీస్తో రెస్పెక్ట్గా మాట్లాడడం ఆయనకు రాదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ బాధితులే సార్. ఇంకా మేము అందరికీ చెప్పలేదు, తొందరగా వచ్చాం కాబట్టి. ఇంకా మాకు అందరు ఫోన్లు చేస్తున్నారు, అక్క మాకు చెప్పకుండా వెళ్ళారు, మాకింత సతాయించాడు అని. ఓకే. అది ఇదంతా ఉంది, మాకు అసలు వద్దు సార్. మీరు చివరగా ఇక్కడ పాపాగౌడ్ గారిని ఇక్కడ తీసివేయాలి, ఇక్కడ వద్దు అని చెప్పేసి మీరు మీ కోరిక, మీరు డిమాండ్, మీ డిమాండ్ మా డిమాండ్ సార్. అంతేనా? అంతే సార్. రైట్, కండి. అవినీతి పాపాగౌడ్ని సస్పెండ్ చేయాలి. అవినీతి చేస్తున్న సీఓ పాపాగౌడ్ని సస్పెండ్ చేయాలి. అవినీతి పాపాగౌడ్ గారిని విచారణ చేపించి పాపాగౌడ్ గారిని సస్పెండ్ చేసి కొత్త సీఓని పెట్టాలి. మాకు డిమాండ్ చేస్తున్నాం. గట్టిగా లంచగొండి పాపాగౌడ్ని